అన్ని రకాల పరీక్షల్లో పాస్ అయి నెగ్గి టీచర్ల ఎంపికై రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని బండ్లగూడ జాగృతి సికిందర్గూడ సర్వే నెంబర్ 1 పరిధిలోని 40 గజాల స్థలం వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. రాజశేఖర్ రెడ్డి మాజీ కార్పొరేటర్ భర్త శ్రవంతి నరేందర్ను రెడ్డి మధ్య భూ యాజమాన్యంపై విభేదాలు నెలకొన్నాయి. తనను నరేందర్ రెడ్డి వేధిస్తున్నారని రాజశేఖర్ రెడ్డి ఆరోపించగా తాను ముందుగానే స్థలం కొనుగోలు చేశానని నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నా మీద ఇంత కూడా ఆరోపణలు చేసిన తమ్ముడే అంటున్నా. తమ్ముడు ఆరోపణలు చేసిన ఎందుకంటే ఆయన చేసిన ఆయన ఆరోపణలు కావు, వేరే లేదో స్క్రిప్ట్ తయారు చేస్తే స్క్రిప్ట్ మాట్లాడినట్టు నో ఇష్యూ, దాని మీద నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాం. నేను కొన్న డాక్యుమెంటు 2003లా మా ఓనర్స్ కమ్మీరు, నేను వాళ్ళ దగ్గరికి కొన్నా. వాళ్ళు కొన్నది 2005లా, దాని దగ్గర ఆయన కొన్నాడు. అమ్మిన వాళ్ళు ఇద్దరు సేమ్ ఒకటే వ్యక్తి. అక్బర్ అలీ ఇక్బాల్ అంటే అనే వ్యక్తి వాళ్ళ పార్టీకి అమ్మిండు, అదే అక్బర్ అలీ ఇక్బాల్ అనే వ్యక్తి మా పార్టీకి అమ్మిండు. సో కాబట్టి ఆ బేస్ మీద మేము తీసుకున్నాం. వచ్చినాక మనకు రాజేందర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసిరు. తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తర్వాత వచ్చేసి మేము కోర్టుకు పోయినాం, కోర్టులో నడుస్తుంది, అది ఇష్యూ లేదు. సో కాబట్టి నా ప్లాట్ విషయంలో నేను 400 గజాలు కొన్నా. నేను 2003 లింక్ నుంచి కొన్నా. అంతకుముందు లింకులన్నీ సేమ్. సో అన్ని పేపర్స్ మీకు ఇస్తా. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, ఇంకో ఆరోపణ ఏముంది, ఈయన ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు పోలీసు వాళ్ళను మున్సిపాలిటీ అని చెప్పి ఒక ఆరోపణ ఉంది. నేను క్లియర్గా మీకు ఇంతకుముందు డాక్యుమెంట్స్ చూపిస్తున్నా. నేను రాజేంద్ర నగర్ పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 రోజులైంది. ఒక్కని కూడా అరెస్ట్ చేయలేదు, ఇంత కూడా ప్రోగ్రెస్ కాలేదు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ నుంచి మాత్రం నాకు జీరో సహకారం.